డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా విధవరాలైనటువంటి స్త్రీలకు రెండవ వివాహ ప్రాప్తాన్ని పొందే అవకాశము అందరికీ కలదు. కొంతమంది విడో అయినా కానీ వారి యొక్క సమాజానికి తగ్గట్టుగా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారు. కొంతమంది విధవరాలు అయినా కానీ, అంటే విడోగా ఉన్నా కానీ, లేదా విడోవర్గా ఉన్నా కానీ, అంటే భార్యను పోగొట్టుకున్న వాళ్ళు విడోవర్, భర్తను కోల్పోయిన వాళ్ళు విడో, అలా ఉన్నా కానీ వివాహానికి వెళ్తారు. అయితే మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఒక కాన్సెప్ట్ని మనం మళ్ళీ చెప్తుంటాము. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి పర్మిషన్ జాతక పరంగా ఉంటే దాని గురించి మనం గట్టిగా ప్రయత్నం చేస్తే సులభంగా ప్రాప్తిస్తుందని, ఒకవేళ ఆ ప్రాప్తము కొద్దిగా లోగా ఉంటే కొద్దిగా ఎక్కువగా మనం ప్రయత్నం చేయడం వల్ల కూడా సక్సెస్ అవుతుందని చెప్పుకుంటున్నాం. కానీ ఆధ్యాత్మికంగా కానీ మనం వెళ్ళినట్లయితే, సాధన పరంగా వెళ్ళినట్లయితే జాతకమే పనిచేయదని కూడా చెప్తుంటాం. ఎందుకంటే జాతకంలో ఏమైనా ఉండిపోవడం మనకు అవసరం లేదు. మనము ఒకరిని పట్టుకున్నాం, ఒక దేవతను పట్టుకున్నాం, ఒక పూజ చేస్తున్నాం, ఒక సాధన చేస్తున్నాం, ఆ సాధన ఫలితం అనేది జాతకాన్ని కనబడనీయకుండా చేస్తుంది. జాతకంతో పని లేకుండా మనం మంచి స్థాయిలోకి రావాలనుకుంటే సాధన అవసరం. ఒక మంచి మహానుభావుని, ఒక అవధూతని, ఒక మంచి అనుష్ఠాన సాధన సిద్ధి కలిగినటువంటి వారి యొక్క సన్నిధానంలో కానీ మీరు వెళ్ళినట్లయితే ఆ జాతకం ఎందుకు పనికి రాకుండా చండాలంగా ఉన్నా కానీ వారు గొప్ప స్థాయిలోకి వచ్చినటువంటి వాళ్ళు మనం అనేకం చూస్తున్నాం. ఆ రీతిలో ఇప్పుడు ఒక విధవకు రెండవ వివాహ ప్రాప్తి ఉందా లేదనేది వాళ్ళు వివాహం అయిన తర్వాత భర్తను అన్ఎక్స్పెక్ట్ గానో లేకపోతే ఇంకొక ఏదో ఒక విధంగా చనిపోయినారు, అతను భర్తను కోల్పోయినారు అనుకుంటే అప్పుడు ఆమె సమాజానికి తనకంటూ ఒక తోడు ఉండాలనే నెపంతో చెప్తుంది, నాకు రెండో వివాహం కావాలి అనేసి. అలాగా మనం అలాంటి సందర్భంలో ఇక్కడ ఈ జాతకం చూసినప్పుడు ఆ అమ్మాయికి పర్మిషన్ ఉందా అనేది మనం చూడాలి. దాంతోపాటు ఇక్కడ ఈ పర్మిషను రెండో వివాహం చేసుకున్నా కానీ మళ్ళీ రెండో వివాహం నుండి ఆమె సుఖశాంతులను పొందగలుగుతుందా, లేదా రెండో వివాహానికి వచ్చినటువంటి భర్త కూడాను తిరిగి ఏదో ఒక రకంగా పోగొట్టుకోగలుగుతుందా, లేదా అది కరెక్ట్గా కొనసాగుతుందని ఇన్ని విషయాలు మనం పరిశీలిస్తాం. అయితే ఇప్పుడు ఇంకొక ఇల్లస్ట్రేషన్ తీసుకున్నాం. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మనం ఇవ్వలేదు, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే నేను ఇచ్చాను. ఇది మీరు నెట్లో కొట్టినా రాదు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి గ్రహాల అమరికను సబ్జెక్ట్ పరంగా మనము తీసుకుంటాం. ఈ యొక్క అమ్మాయి జాతకము ఎలాగ అమ్మాయి జాతకం అని మనం నిర్ధారణ చేసినామంటే లగ్న పాయింట్ అనేది ఉంటుంది. ఈ లగ్న పాయింట్ అనేది ఎక్కడ పడిందంటే పునర్వృష నక్షత్రం 4వ పాదంలో పడింది. కర్కాటక లగ్నం అని నిర్ధారణ చేశాం. ఇప్పుడు వీళ్ళ విషయంలో మనం 3 విషయాలను మనం తీసుకుంటాం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు.
ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అదేంటంటే రాశిపడే నక్షత్రం తీసుకుంటాం. రాశిపడే నక్షత్రం ఏమిటంటే మృగశిర నక్షత్రము 1వ పాదంలో పడింది కాబట్టి వృషభ రాశి అని నిర్ధారణ చేస్తాం. అంటే మన కాన్సెప్ట్ డిఎన్ఏ ఆస్ట్రాలజీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే రాశి పడిన నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రం. అంటే రాశి పడిన నక్షత్రం మృగశిర నక్షత్రం ఒకటి, లగ్నం వచ్చి కర్కాటక లగ్నము, కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు అవడము, ఆ చంద్రుడు మృగశిర నక్షత్రంలో కూర్చోవడం. అంటే 2 విషయాలు ఇక్కడ మనకు తెలిసిపోయినాయి. అయితే లగ్న పాయింట్ ఏమిటి? కర్కాటక లగ్నంలో లగ్న పాయింట్ వచ్చి పునరుష నక్షత్రం 4వ పాదంలో పడింది కాబట్టి ఈ అమ్మాయి జాతకం అని మనం నిర్ధారణ చేస్తాం. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి జాతకంలో టైం రెక్టిఫికేషన్ మనం చేసాము, అందువల్ల కర్కాటక లగ్నంలోకి రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏమిటంటే విధవకు రెండవ వివాహ ప్రాప్తి. అంటే ఈ అమ్మాయి ఆల్రెడీ విధవరాలు అయినటువంటి జాతకం అని తెలిసింది. అయితే 2వ వివాహము అవడానికి ఈమెకి జాతకంలో పర్మిషన్ ఇస్తా ఉందా అనేది మనం చూడాలి. అసలు ఎందుకు విధవరాలు అయిందని కూడా మనం చూడొచ్చు. అది మనం ఇప్పుడు దాని యొక్క ఆవశ్యకత అయితే ఎక్కువగా లేదు. ఇది ఎప్పుడు చూడాలంటే మనము ఈ అమ్మాయికి మొదటి వివాహానికి వెళ్ళేటప్పుడే వచ్చినటువంటి భర్త యొక్క ఆయుష్, ఈ అమ్మాయికి ఉన్నటువంటి దీర్ఘ సుమంగళత్వాన్ని రెండింటిని క్యాల్కులేట్ చేసి, అది కూడా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా నేను చెప్తున్నది. అంతేగాని పొంతనాలకి 36 పొంతనాలకి 35 పొంతనాలు వచ్చిందండి, మేల్ మాంగ్లిక్ ఫిమేల్ మ్యాంగ్లిక్ బాగుందండి, లేదా నాడి పొంతనం బాగుందండి, రచ్చు పొంతనం బేషుగ్గా ఉందండి, గణన పొంతనం అయితే దేవగణం అండి, ఇలాగా కల్లిబుల్లి మాటలు చెప్పి మనల్ని తీసుకెళ్లి ఆ గోతులో తోసే విధంగా నేనైతే చెప్పను. మనం ఏం చేస్తున్నామంటే జాతకాన్ని చెక్ చేయాలి. జాతకాన్ని చెక్ చేసినప్పుడు లగ్నంలోనే శని ఉన్నారు, లగ్నంలోనే శని ఉండడము, ఈ అమ్మాయి తీసుకున్నటువంటి గ్రహ కర్మ రిజిస్టర్ వచ్చి ఏమిటంటే గురు కర్మ వచ్చి ఒకటి ఉంది, రెండోది ఏమిటంటే శని కర్మ ఉంది. శని కర్మ ఎలా శని కర్మ ఉందంటే లగ్నం పాయింట్ వచ్చి పునరుషు నక్షత్రం 4వ పాదంలో పడిందంటే శని కర్మ. అంటే పునరుషు స్వాతి ధనిష్ట ఈ 3 నక్షత్రాలు వచ్చి శని కర్మ రిజిస్టర్లో పనిచేస్తాయి. అదేవిధంగా గురు కర్మ రిజిస్టర్ అంటే హస్త మృగశిర ఉత్తరాషాఢ కాబట్టి చంద్రుడు కూర్చున్న నక్షత్రమే రాశిపడి నక్షత్రం అవుతుంది కాబట్టి అది గురు కర్మ. ఈ 2 కర్మ రిజిస్టర్తో ఈ అమ్మాయి పుట్టేసింది. అంటే నేను పుట్టను, నేను ఇంకో కర్మ రిజిస్టర్ తీసుకుంటానంటే ఈ అమ్మాయి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మలను అనుసరించి ఏ కర్మకైతే మనం అక్కడ డ్యామేజ్ చేస్తుంటామో అదే కర్మ రిజిస్టర్తో ఇక్కడ జన్మ అనేది ఎత్తడం అనేది ఇది లాజిక్ అన్నమాట. సింపుల్ లాజిక్. దీనికి ఏం పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు. మనం ఏమైతే తప్పిదం చేశామో ఆ తప్పిదాన్ని మీరు తెలుసుకొని రావాలి. ఒకరు తప్పిదం చేసి జైలుకి వెళ్తారు, జైలు శిక్ష వేస్తారు. ఆ జైలులో అతను మెలగే లేదా ఆమె మెలగే విధానాన్ని బట్టి మంచి పర్సనాలిటీ ఉంది అంటే మంచి గుణగణాలు ఉన్నాయి కాబట్టి బయటకు పంపిస్తారు ఒక్కొక్క అకేషన్లో. అంటే అక్కడికి పంపించడం ఎందుకంటే రియలైజేషన్ అవ్వడానికి. అదే విధంగా మనం ఒక జన్మ ఎత్తినాము, దీనికంటే ఒక గదిని ఏర్పాటు చేసి భగవంతుడు మనకు పంపించేశాడు. ఈ గదిలో 12 భావాలు పెట్టాడు, 12 లగ్నాలు పెట్టాడు, మరి 9 గ్రహాలు పెట్టాడు, 27 నక్షత్రాలు, 360 డిగ్రీలో నీ జీవితాన్ని ఏర్పాటు చేసి పంపించి కిందకి తోలేశాడు. అలా తోలేసినప్పుడు నువ్వు వచ్చినటువంటి కర్మ రిజిస్ట్రీని చూసుకోవాలా. ఇదేమీ లేకుండా నా దశ ఎప్పుడు జరుగుతుంది, అంతర్దశ ఎప్పుడు, భుక్తి ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు నాకు పెళ్ళి అవుతుంది, ఎప్పుడు ఇవన్నీ అన్నెసరీ థింగ్సే కదా. అసలు మీరు ఎందుకు వచ్చారు, ఏ కర్మ తీసుకొని ఏ తప్పు చేసేసి ఈ జన్మ ఎత్తారు, మరి అదే తప్పు మళ్ళీ చేస్తామంటే దీనికంటే ఒక స్ట్రాంగ్ అయినటువంటి కర్మ వచ్చి తగులుకుంటుంది. ఇంతే కదా. అంటే ఇది సింపుల్ లాజిక్, ఎవరికైనా తెలుసు. కానీ అంత సులభంగా వీళ్ళు దాన్ని ఓన్ చేసుకోరు, దాన్ని అంత సులభంగా స్వీకరించరు. నేను తప్పు చేశాను, నాకేం తెలుస్తుంది, ఈ జన్మలో నేను తప్పు చేస్తున్నాను, వచ్చే జన్మలో నేనేం అవుతాను నాకేందుకు, నేను ఈ జన్మలో సుఖంగా తప్పిదాలని చేసేసి అనవసరమైనటువంటి అన్యాయపరంగా అక్రమంగా జీవితాన్ని గడిపేస్తా, అంటే క్షణికమైనటువంటి సుఖశాంతులను పొందేస్తా అనేసి కర్మ చేసే కొద్దీ నీవు చేసుకునేసి పోతావు. కానీ ఆ జనరేషన్కి మళ్ళీ నెక్స్ట్ వచ్చే జనరేషన్కి అది ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది. ఇది తెలియకే కదా అవస్థలు పడుతున్నాం మనం. ఈ జన్మలు అనేది తర్వాత జన్మలు ఎత్తుకుంటూ వెళ్తున్నామంటే మనం చేసినటువంటి కర్మ అనేది బ్యాలెన్స్ అవ్వడము, లేదా పుణ్యకర్మ చేస్తే అది ఎక్కువ చేసేసినప్పుడు దాన్ని
మళ్ళీ తగ్గించుకొని రమ్మని చెప్పడం, అంటే రెండింటి కూడా తటస్థంగా తామరాకుపై నీటి బిందువులాగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరుజన్మ ఉన్నదనేది మనం చదువుకున్నాం కదా బుక్కుల్లో, పెద్దవాళ్ళు కూడా చెప్పేసి వెళ్ళారు కదా. అయితే ఇక్కడ ఈమె తీసుకున్నది గురుకర్మ శనికర్మ. ఈ గురుకర్మ రిష్టి కలిగిన నక్షత్రాల్లో అంటే ఈమె ఎక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, కాబట్టి ఈ రెండింటిలో జాగ్రత్త పడాలి. సరే, ఇప్పుడు నెక్స్ట్, ఈ అమ్మాయికి వివాహంలో ఎందుకు వైదవ్యం పొందిందని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే 1-11 కాంబినేషన్ తీసుకుంటాం. 1-11 కాంబినేషన్ ఇంపార్టెంట్. 1-11 కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ గా ఇక్కడ జాతకంలో మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. లగ్నంలోనే శని కుజకర్మ, లగ్నంలోనే శని ఉంటే ఎవరికైనా కానీ వాళ్ళంతా ఏమనుకుంటారు, మందగమనము, నిదానంగా ఉంటారు, వీళ్ళు చాలా స్లో, వీళ్ళు సోమరిపోతులు అంటారు. అది అబద్ధము. లగ్నంలో శని ప్రపంచంలో ఎంతమందికైనా ఉండని వాళ్ళంతా యాక్టివ్గా ఉన్న వాళ్ళు, వాళ్ళంతా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వాళ్ళు, వాళ్ళంతా కోపస్తులు, ఆవేశం ఆక్రోశం ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. అంటే ఈ అమ్మాయికి కోపం ఎక్కువగానే మనం నిర్ధారణ చేసేస్తాం. కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆక్రోశం ఉంటుంది. అది కాకుండా ఎదుటి వారి నుండి వీళ్ళు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది అనేసి మనం చెప్తాం. ఇలాంటి వారికి తీసుకెళ్లి వీళ్ళు కానీ గ్రాండ్ మ్యారేజ్ కానీ చేస్తున్నట్లయితే ఈ మ్యారేజ్ ఫెయిల్ అవుతుందని కూడా చెప్తాం. కానీ నాకు ఒకే కూతురు ఉంది, నాకు ఒకే అబ్బాయి, వీడి కాకుండా ఇంకెవరికి ఆస్తులు పెట్టాలని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే గ్రాండ్ మ్యారేజ్ చేసి ఉంటారు. అందువల్ల ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అవుతుంది. ఏ కర్మను కూడా మనం తప్పించుకోలేమండి. అది తీరేంత వరకు ఆ కర్మ మనం వదలదు. అదేవిధంగా 1-11 కాంబినేషన్ ఏర్పడింది. అంటే లగ్నాధిపతి చంద్రుడు 11లోకి వెళ్ళి కూర్చోవడం అనేది జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఇంకేమైనా మనం చూడగలిగితే చూడండి, 2వ భావాధిపతి ఎవరు? 2వ భావాధిపతి సూర్యుడు. సూర్యుడు తీసుకున్న నక్షత్రం ఏమిటి? ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది ఏమిటి? 7 మరియు 8 భావ అధిపతి యొక్క శని యొక్క నక్షత్ర సారిలో సూర్యుడు కూర్చున్నారు. అంటే ఏమిటి? 1-7-11 కాంబినేషన్. 1-7-11 కాంబినేషన్ అంటే లేట్ మ్యారేజ్ అని కూడా చెప్పొచ్చు, లేట్ మ్యారేజ్ అని. అయితే ఇక్కడ అదే క్రమంలో బాగా గమనించినట్లయితే ఈ 2వ భావ అధిపతి అయినటువంటి సూర్యుడు 9వ భావంలో ఉండడం జరిగింది. ఈ 9వ భావంలో ఉన్నప్పుడు ఇక్కడ బుధుడు వచ్చి సూర్యుని కలుస్తున్నారు. అప్పుడు సూర్యుడు వీళ్ళు బుధుని తాకుతున్నారు. కాబట్టి బుధుని మీద ఉన్నటువంటి శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ సూర్యుని మీద పడుతుంది. ఈ సూర్యుడు 2వ భావానికి అధిపతి, మాంగళ్యానికి అధిపతి. కాబట్టి ఇక్కడ త్వరగా ఈమె చేసుకున్నటువంటి భర్త చనిపోతాడు అనేది మనకి నిర్ధారణ చేస్తాం. కానీ వీళ్ళేం చేస్తారు, సూర్యుడు బుధుడు ఇక్కడ చక్కగా కలిసి ఉన్నారు కాబట్టి దీన్ని బుధ ఆదిత్య యోగం అనేది కూడా ముద్ర వేసేసి ఓహో అహో అనేసి పెళ్లి చేసేస్తారు. అయితే మనం ఏం కంజంక్షన్ చూస్తాం. ఈ యొక్క అసోసియేషన్, ప్లానెట్ అసోసియేషన్ ఎలా ఉంది? 0 డిగ్రీలో ఉందా, 5 డిగ్రీ లోపల ఉందా, 0 to 10 డిగ్రీ లోపల ఉందా? దీన్ని స్ట్రాంగ్ అసోసియేషన్ గా తీసుకుంటాం. అలా తీసుకున్నప్పుడు 2వ భావాధిపతి అయినటువంటి సూర్యుడు వెళ్ళి బుధునితో కలిసి బుధుని మీద ఉన్నటువంటి శని ఇన్ఫ్లుయెన్స్ సూర్యుని మీద పడడం జరిగింది. ఇక్కడ సూర్యుడు ఎవరంటే ఈ జాతకురాలకి 2వ భావం అంటే మాంగళ్యము, మెడలోనే తాళి కడతారు. కానీ జనరల్ గా ఏం చెప్తుంటారు చాలా మంది ప్రముఖులు ఏం చేస్తారంటే ఈ అమ్మాయికి 8వ భావాన్ని మాంగళ్యంగా తీసుకుంటారు. ఎందుకంటే మాంగళ్య భావంలో కుజుడు ఉన్నారు కాబట్టి, ఇక్కడ కుజ దోషం ఉంది కాబట్టి ఈ అమ్మాయికి మాంగళ్యం తెగిపోయింది అని చెప్తారు. అది అబద్ధం. ఎందుకంటే ఎవరి జాతకంలోనైనా లగ్నములో నుండి మనం పరిశీలించినట్లయితే 8వ భావం అనేది వీరి శరీరంలో నడుముకి కింద భాగము. నడుముకి దగ్గరికి వెళ్ళి ఎవరు తాళి కట్టరు. కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకోండి. మన శరీర భాగాల్లో 1వ భావం అనేది తల అయితే 2వ భావం అనేది మెడ. ఈ మెడలోనే తాళి కడతారు అమ్మాయికి. అప్పుడు 2వ భావాధిపతి వెళ్ళి 9లో బుధునితో కలిసి ఉండడం వల్ల బుధుని పై ఉన్నటువంటి శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలాగంటే బుధుడు పుట్టిన నక్షత్రము ధనిష్ట నక్షత్రము. ఆ ధనిష్ట నక్షత్రానికి కానీ స్వాతికి కానీ పునరుష నక్షత్రాలకి ఏం కర్మ ఉంటుందంటే శని కర్మ ఉంటుంది. శని ఆయుష్కి సంబంధమైనటువంటి కారకుడు. బుధుడు అనే గ్రహము అల్పాయుష్కి సంబంధమైనటువంటి గ్రహము. కాబట్టి బుధుని మీద ఉన్నటువంటి అల్పాయుష దోషము సూర్యుని మీద పనిచేసింది. అప్పుడు సూర్యుడు ఎవరంటే ఈ అమ్మాయికి మాంగళ్యము ఇలాగా దెబ్బతినిందని మనం చెప్తాం. సరే, ఇక్కడికి ఈ యొక్క మాంగళ్య దోషం వచ్చిందని అనుకున్నాం. కానీ ఈ అమ్మాయికి ఇప్పుడు 2వ వివాహ ప్రాప్తి ఉందనేది మనం చూడాలి. 2వ వివాహ ప్రాప్తికి నేను చెప్పే విషయాలన్నీ యూనివర్సల్ ఫార్ములా, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఒక అమ్మాయికి భర్త చనిపోయినారు, ఏదో ఒక కారణం చేత చనిపోయినారు, లేదా ఒక అమ్మాయికి తన మొదటి భర్త నుండి విడాకులు రావడము,
లేదా కొన్ని కారణాల వల్ల విడిపోవడమో లేదా దూరంగా ఉండడం జరిగినప్పుడు ఈ అమ్మాయి జాతకంలో ఏమైనా కానీ రెండవ వివాహానికి వెళ్ళడానికి పర్మిషన్ ఉందనేది మనం చూడాలి. అప్పుడు మాత్రమే ఈ అమ్మాయికి రెండవ వివాహం గురించి మనం చర్చించాలి, లేకపోతే లేదని చెప్పేయాలి. ఇదే మనము జ్యోతిష్యులుగా తీసుకోవాల్సిన జాగ్రత్త. అంతేగాని వాళ్ళు ఏదో డిసప్పాయింట్ అయిపోతారు, ఎదురుగా వచ్చిన వాళ్ళకి అనుకూలంగా చెప్పాలనే ఉద్దేశంతో వీళ్ళు వాళ్ళ కర్మను తీసుకొని చెప్పడం వల్లే ఇప్పటికి కూడా చాలా మంది జ్యోతిష్యులు డెవలప్ కాలేదు. ఇది నిజమా కాదు మీరే క్వశ్చన్ వేసుకోండి. సరే, ఇప్పుడు మనం ఏం చెప్తామంటే రెండో వివాహ ప్రాప్తి కలగాలంటే 1-7-12 కాంబినేషన్ తీసుకుంటాము, లేదా 1-7 కేతు కాంబినేషన్ తీసుకుంటాం. ఇది మెయిన్ గా మనం తీసుకునేది. తర్వాత ఆశ్లేష నక్షత్రం కానీ పూర్వభద్ర నక్షత్రాన్ని మనం తీసుకుంటాం. ఇది మెయిన్ గా రెండో వివాహానికి. లేదా 1-7-9 కాంబినేషన్, 1-7 గురు కాంబినేషన్ తీసుకుంటాము. పుష్యమి మరియు పుష్యమి నక్షత్రం కనెక్ట్ అయిందో చూస్తాం. ఇది మోర్ దాన్ 2 మ్యారేజెస్ కూడా చెప్తాం. సో ఇది ఫార్ములా. అయితే ఇప్పుడు ఈ జాతకాన్ని పరిశీలిస్తాం. లగ్నంలో ఉన్నటువంటి గ్రహం అంటే లగ్న పాయింట్ పునరుష నక్షత్రంలో కూర్చునింది. అయితే ఇక్కడ 7వ భావాధిపతి అయినటువంటి శని లగ్నంలో నుండి 7వ భావం చూడాలండి. కర్కాటక లగ్నం 1-7-12 లేదా 1-7 కేతు అని చెప్పాం. లేదా ఇక్కడ 7వ భావాధిపతి వెళ్ళి నేరుగా ఆశ్లేష నక్షత్రంలో కూర్చున్నా గానీ సంబంధ పడిపోతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, లగ్నంలోనే శని అనే గ్రహం ఉన్నారు. లగ్నం కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నంలో 7వ భావాధిపతి ఎవరు? శని. శని లగ్నంలో 1-7 కాంబినేషన్ వచ్చింది. 1-7 కాంబినేషన్ రావడమే కాకుండా దీంతో పాటు ఈ శని అనే గ్రహం ఎక్కడ వెళ్ళి కూర్చునింది అంటే ఆశ్లేష నక్షత్రంలో కూర్చునింది. అది సూర్యకర్మ. ఆశ్లేషతో కనెక్ట్ అవ్వాలి లేదా పూర్వభద్రతో కనెక్ట్ అవ్వాలి అని చెప్పాం. అంటే ఈ అమ్మాయికి ఇక్కడికే తెలిసిపోయింది రెండవ వివాహం వెళ్ళడానికి ఇది పర్మిషన్ మొదటి వివాహం జరిగేటప్పటికీ ఉంది. ఇలాంటి జాతకాలని మనం పరిశీలించేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మనం ప్రికాషన్స్ ఇస్తుంటాము. అయ్యా తల్లిదండ్రులారా, మీరు మీ అమ్మాయికి వివాహాన్ని గ్రాండ్ గా చేయకండి. ఒకవేళ మీరు వివాహ పత్రికలు కొట్టిన తర్వాత కూడాను ఆ పత్రికలు ఎత్తుకుపోయి ఇచ్చేటప్పుడు ఎదుటి వ్యక్తికి తెలియకుండా వెళ్ళి ఇవ్వాలి. మేము వస్తున్నాము అంటే వాళ్ళు వెంటనే గబగబనేసి వంటలు చేస్తారు, మంచి మంచి పదార్థాలు పంచపక్ష పరమాలు చేసేసి లేదా 10 మందికి చెప్తారు. అలాగ ప్రాపగాండ అనేది శని అనే గ్రహానికి పనికిరాదు. వారికి వైభవపేతంగా వివాహం చేయకూడదు. ఒకవేళ మీరు తప్పిదమయ్యి వివాహం చేస్తే మీరు మర్చిపోండి, వాళ్ళ వివాహ జీవితం బాగుండదు. మీరు తెలిసి ఎందుకు బురద తొక్కాలి, ఆ తర్వాత కాళ్ళు కడుక్కునేదినా కానీ ప్రయోజనం లేదే. కాబట్టి అది చెప్తుంటాం. విన్న వాళ్ళకే అదంతా, వినటువంటి వాళ్ళు మనం ఏం చేయలేము కదా. అప్పుడు ఇలాంటి కాంబినేషన్ ఉన్నటువంటి వారిని ఏ విధమైనటువంటి అబ్బాయితో కలపాలనేది మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది మా దగ్గర శిష్యులుగా చేరినటువంటి వాళ్ళకి చెప్తుంటాం. దీంట్లో మన బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేసిన తల గీక్కు ఉంటారు చాలా మంది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది ఒక యూనిక్ అయినటువంటి సబ్జెక్టు. ఇది ఏ గ్రంథాల్లో కానీ ఏ పుస్తకాల్లో కానీ ఎక్కడ లేదు. మనం అనేక జాతకాలను పరిశీలించగా ఓహో ఇలాంటి కాంబినేషన్ ఉంటే, ఇలాంటి భావా సంబంధం ఉంటే, ఇలాంటి నక్షత్ర కర్మ రిష్టి కలిగి ఉంటే జీవితంలో ఇలాంటి దెబ్బలు తింటున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఇలా జరగకుండా మనం ప్రయత్నించాలని మడక అంటే ముందు వెళ్ళే మడక అంటారు దాన్ని. మడక అంటే దున్నుతారు కదా, ముందు మడక శుద్ధంగా వెళ్తేనే వెనక వచ్చే మడకలు శుద్ధంగా వస్తాయి. ముందు వెళ్ళే శాస్త్రమే తప్పిదముల మీద చేసుకుంటా వెళ్తే తర్వాత వచ్చే శిష్యులు కూడాను అదే తప్పిదములు చేసి 2వ స్థానంలో, 4వ స్థానంలో, 7వ స్థానంలో, 8వ స్థానంలో, 12వ స్థానంలో లేదా లగ్నంలోనే కుజుడుంటే కుజదోషం ఉంది కాబట్టి కుజదోషం ఉన్న వారితో వివాహం చేయాలనేసి ఒక గ్రూప్ బయలుదేరింది. ఇప్పుడు ఇక్కడ 8వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఈ అమ్మాయి కుజదోషం ఉంది కాబట్టి ఏదో ఒక స్థానంలో 2 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 12 కానీ 1వ స్థానంలో కుజుడు వానికి తీసుకెళ్లి చేస్తుంటారు. అతను వెంటనే పాపం ఇలాంటి పరిస్థితికి వెళ్ళి ఈమె ఇడో అయిపోయింది. కానీ అలాంటి తప్పిదములు చేయకూడదు అంటుంటే దాన్నే పట్టుకొని మన వచ్చే భక్తులు క్లయింట్స్ ఏం చేస్తారంటే మనకే నేర్పించేసిపోతున్నారు. ఒకరు కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో పుట్టుంటే వాళ్ళకి కుజదోషం ఉంటుంది. రాశిపడి నక్షత్రం కానీ, లగ్నా పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉంటే వాళ్ళకి కుజదోషం ఉంటుందని మనం చెప్తాం. అలాంటి వారిని చేసుకునేటప్పుడు వారికి మాంగళ్య దోషం ఏమైనా ఉందా కూడా చెక్ చేస్తాం. లేదా లగ్నంతో శని కనెక్ట్ అయిందా చూస్తాం.
లేదా 7వ భావంతో శని కనెక్ట్ అయిందా చూస్తాం, లేదా శని యొక్క దృష్టి 2వ భావం మీద పడిందా చూస్తాం, లేదా శని యొక్క దృష్టి లేకపోతే ఈ 2వ భావాధిపతి ఎవరైతే ఉంటారో ఆ భావాధిపతి వెళ్ళి బుధుడు అనే గ్రహంతో కలిసి ఉన్నారా, అప్పుడు ఆ బుధుని మీద ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ 2వ భావాధిపతి మీద పడిందా, అప్పుడు వీళ్ళకి ఏమవుతుంది, మాంగళ్య దోషం అనేది కలుగుతుంది. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో వీరికి వివాహం చేయకండి, వేరే ఆప్షన్ తీసుకోండి అంటాం. అయితే ఇక్కడ మనము ఇన్ని విధాలుగా చెప్పి ఈ 2వ వివాహ ప్రాప్తం ఉంది అన్న తర్వాత వాళ్ళు ప్రొసీడింగ్కి వెళ్ళాలి. ఓకే, మేము 2వ వివాహానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని. గురువు గారి నుండి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఇక్కడ మీరు గమనించగలిగితే అన్ని విషయాలు తేట తెల్లంగా అర్థమవుతాయి. అయితే ఇలాంటి అమరిక ఉండి కూడాను మన మహానుభావులు ఫస్ట్ వివాహానికి ఎలా అంగీకరించారు అనేది మెయిన్ క్వశ్చన్ ఇదే. ఇప్పుడు ఈమె ఎదురాలైనప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళకి ముందు సమాధానం చెప్తారా? చెప్పరు కదా. మన దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి విషయాల్ని ముందు పరిశీలిస్తాం. ఓకే, ఇలా ఉందా, వివాహం వైభవంగా చేయకండి, ఈ అమ్మాయికి మాంగళ్య దోషం ఉంది, అది కూడాను ఇక్కడ శని లగ్నంలో ఉన్నారు, 7వ భావాధిపతి వెళ్ళి మళ్ళీ కూడా ఆశ్లేష నక్షత్రాలు కనెక్ట్ అయినారు, ఆశ్లేష పూర్వభద్ర నక్షత్రాలతో ఇలాంటి కనెక్టివిటీ కానీ ఉన్నట్లయితే కంపల్సరీగా వాళ్ళకి 2వ వివాహం అవుతుంది. కాబట్టి ఇలాంటి జాతకులతో ఎవరిని పెళ్లి చేయాలని నేను చెప్తాను, దాని ప్రకారం చేయమని మనము డిజైన్ చేసి ఇస్తాము. ఇదే ఆప్షను, ఇదే మీ ఆపర్చునిటీ, ఇదే మీ బౌండరీ, ఈ బౌండరీని దాటి వెళ్ళకండి అంటాం. మనము జీవితంలో సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తుల్లో ఏదో ఒక చోట ఒక స్థలంలో ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు ఒక విధంగా 30కి 40 అనుకుందాం, 30 అడుగులకి 40 అడుగులు అంటే ఆ ఇంటి యొక్క పరిధిలోనే మనకు కావాల్సిన బాత్రూమ్ ఎక్కడ, బెడ్రూమ్ ఎక్కడ, హాల్ ఎక్కడ, పూజ రూమ్ ఎక్కడ, లేదా గ్రీన్ రూమ్ ఎక్కడ, ఇలాంటివన్నీ పెట్టుకుంటాం. అలా కాకుండా ఈ 40కి 30లో కాకుండా పక్క ఉన్న స్థలంలో వెళ్ళి నేను బాత్రూమ్ ఎక్స్టెన్షన్ చేసుకుంటానంటే అప్పుడు మీరు బౌండరీని దాటేసినట్టే కదా. అదేవిధంగా మన జాతకం అనేది మన బౌండరీ. ఈ బౌండరీలో ఉన్నటువంటి విషయాల్ని మనం పర్మిషన్ తీసుకొని చేస్తాం. దాని నుండి పర్మిషన్ లేనప్పుడు వేరే వారి స్థలంలోకి ఎట్లా మనం ఆక్రమిస్తాం? ఆ విధంగా వీళ్ళు వెళ్ళడం వల్ల వీళ్ళు అవస్థలు పడుతున్నారు, అందుకని మాకు కష్టాలు వస్తున్నాయి. కష్టాలు పడితే అనుభవించండి, చేసుకుని మీరే కదా అని మనం DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్ వేర్ యువర్ హైడ్ అనేది చెప్తాం. సరే, ఇప్పుడు ఈ అమ్మాయి మన దగ్గరికి జాతకం తీసుకొచ్చారు. అలాంటప్పుడు ఈ అమ్మాయికి 2వ వివాహం ప్రాప్తం ఉందని మనం డిసైడ్ చేసాము. దీన్ని మొదటే డిసైడ్ చేసి ఉంటారు మొదటి పండితులు. వాళ్ళు డిసైడ్ చేయలేక వాళ్ళ ఫార్ములా లేదు, పెళ్లి జరిగిందా జరగలేదా అనడానికి ఫార్ములా లేదు. ఒక జాతకం ఎత్తుకు ఇస్తే, ఒక జాతకాన్ని ఎత్తుకు వేస్తే ఇది అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం అని చెప్పడానికే వాళ్ళ దగ్గర ఒక ఫార్ములా లేదు. అలాంటప్పుడు వాళ్ళు ఎలా చెప్తారు? చెప్పలేరు కదా. మనమైతే ఏం చేస్తామంటే ఈ అమ్మాయికి 2వ వివాహ ప్రాప్తం అయితే ఉంది, అయితే ఈమె వివాహం చేసుకునేది ఆమె చేతిలో ఉంటుంది అంటాం. అక్కడ 2వ వివాహం ఉంది అని చెప్పడం లేదు. 2వ వివాహం చేసుకోవడానికి జాతకం అయితే పర్మిషన్ ఇస్తా ఉంది. దానిని అమ్మాయి చేసుకునేదో ఆమె యొక్క ఇజ్జత్, ఆమె యొక్క ఆలోచన అని చెప్తాం. అయితే ఒకవేళ చేసుకోవాలంటే ఎలాంటి వారితో వివాహం చేసుకోవాలని అడుగుతారు. అప్పుడు మనము విషయాన్ని క్లియర్గా చెప్తాం. ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఏంటి, పునరుష నక్షత్రంలో అమ్మాయి లగ్న పాయింట్ పడింది కాబట్టి 2వ వివాహంగా తీసుకునే అబ్బాయి 9వ భావానికి సంబంధించినటువంటి వారుగా ఉంటారు కాబట్టి వీరికి రాబోయే భాగస్వామి ఏ నక్షత్రాల్లో ఉంటారో అని చెప్తాం. అదేవిధంగా మృగశిర నక్షత్రము 1వ పాదంలో ఈ యొక్క రాశి పడింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ 9వ భావాన్ని మనం తీసుకునేసి అది ఎక్కడ కనెక్ట్ అవుతుందో చూస్తాం. ఆ కనెక్ట్ అయినటువంటి విషయాలను తీసుకుని మళ్ళీ చెక్ చేస్తాం. అలా చెక్ చేసి వారికి ఒక ఫార్ములా ఇస్తాం. అది ఏం ఫార్ములా అంటే ధనిష్ట, స్వాతి, పునరుషు, అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర ఈ నక్షత్రాలలో ఎవరైతే మీకు కనెక్ట్ అవుతారో వాళ్ళని వివాహం చేసుకోండి, ఎక్సలెంట్ లైఫ్ ఉంటుంది అంటాం. ఇక్కడ ఎన్ని చెప్పాను? 7 నక్షత్రాలు చెప్పాను. 7 నక్షత్రాలు మాకు ఒక నక్షత్రమే కదండి కనెక్ట్ అయ్యేదంటే
అక్కడే తెలివి తక్కువతనంగా మీరు ప్రవర్తించేది. నేనేం చెప్పాను? ధనిష్ట, స్వాతి, పునరుషు నక్షత్రాలు, ధనిష్ట, స్వాతి, పునరుషు నక్షత్రాలతో పాటు అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు మొత్తం 7 నక్షత్రాల్లో వచ్చి రెండవ వివాహం చేసుకోవడానికి వస్తున్నటువంటి ఈ అమ్మాయి రెండవ వివాహానికి వెళ్తా ఉంది. అప్పుడు ఈమెకి రెండవ వివాహం చేసుకోవడానికి భర్త వస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళ భర్త జాతకంలో, స్పౌస్ జాతకంలో రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రం 3 విషయాల్లో నేను చెప్పినట్టు 7 నక్షత్రాల్లో కనీసం 3 కానీ 2 కానీ 1 కానీ కనెక్ట్ అవ్వాలని చెప్తా. వాళ్ళు దాన్ని టిక్ పెట్టుకోవాలి. వచ్చిన జాతకాలు 10 రాని 20 రాని, కానీ వీళ్ళకి ఎప్పుడు వయసు వస్తుందో అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి వెంటనే బయటపడతారు, మాకు అబ్బాయి కావాలి అమ్మాయి కావాలని. వచ్చిన జాతకాలన్నింటిలో చెక్ చేసి వాళ్ళ స్టేటస్ చూసి వాళ్ళ యొక్క అందచందాలు చూసి పెళ్లి చేసుకునేస్తున్నారు. కానీ వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడమే రాదు. వీళ్ళు క్వశ్చన్ పేపర్ పెట్టుకుని ఆన్సర్ దొరకదు వీళ్ళకి సరిగా. ఆ ఆన్సర్ కోసం ఎదుగుతారు. ఏదో ఒక ఆన్సర్ చీమెత్తి వదిలినట్టుగా మల్టిపుల్ చాయిస్ మీద ఏ దగ్గర నిలబడి, బి దగ్గర నిలబడి, సి దగ్గర నిలబడి, డి దగ్గర నిలబడి పెళ్ళేసి వదిలేస్తారు. అది లాస్ట్ ఫెయిల్ వరకు వెళ్ళిపోతాం. మనం ఏం చేస్తామంటే మన దగ్గరికి తెచ్చిన జాతకం క్వశ్చన్ పేపర్ అయితే దానికి ఆన్సర్ షీట్ కరెక్ట్గా సూటబుల్ అయితే ఇస్తాం. ఇలాంటి జాతకాలు ఉంటేనే పెళ్లి చేసుకోండి, లేకపోతే రిజెక్ట్ చేసి పడేయండి అంటాం నిర్దాక్షిణంగా. ఆ విధంగా నేను చెప్పినటువంటి నక్షత్రాలు వర్కౌట్ అవుతాయి. అయితే రాశి ఏమిటి, లగ్నం ఏమిటి అంటే కన్యా రాశి కానీ కన్యా లగ్నం కానీ, మీన రాశి కానీ మీన లగ్నం వారితో వివాహం చేసుకోండి. 2 ఆప్షన్లు ఉన్నాయి. ఏ ఒకటి వచ్చినా ఓకే అంటాం. అదేవిధంగా లేదనుకుంటే అప్పుడు లగ్నం ఏదో చూడండి, అబ్బాయి జాతకంలో లగ్నాధిపతి వెళ్ళి కన్యలో కానీ లేదా మీనంలో ఉన్నారా చూడండి అంటాం. ఈ రెండింటిలో ఒకటి ఉన్నా కానీ ఓకే చేసుకోమంటాం. ఇవన్నీ చెక్ చేసుకోవాలి పక్కన పక్కన పెట్టుకొని. ఆ తర్వాత ఏం చేస్తామంటే లగ్నంలోని బుధుడు అనే గ్రహం ఉన్నారా చూడమంటాం, లగ్నంలోని కేతు అనే గ్రహం ఉన్నారా చూడమంటాం. సరే, ఈ రెండింటిలో ఏ ఒక్క గ్రహం ఉన్నా చేసుకోండి అంటాం. లేదా లగ్నంలో లగ్నాధిపతి వెళ్ళి బుధుడితో కానీ కేతుతో కలిసి ఉన్న జాతకాన్ని కూడా పెళ్లి చేసుకోండి, ఎక్సలెంట్ లైఫ్ ఉంటుంది అంటాం. అలాగే 1-6-12 కాంబినేషన్ అనేది మనం కరెక్ట్ చేసిస్తాము. ఈ కాంబినేషన్ లో కానీ మీరు వివాహం చేసుకోలేదే హ్యాపీయెస్ట్ లైఫ్, రెండో వివాహానికి వెళ్తారు. మళ్ళీ 3వ వివాహం 4వ వివాహం కూడా ఉండదు, హ్యాపీగా బతుకుతారని చెప్పాను. ఇది కరెక్టా? ఇష్టం వచ్చిన నక్షత్రాలు కనెక్ట్ చేసింది. మళ్ళీ వీళ్ళు తెలివితో అడుగుతారు, ఏమండి మొదటి వివాహం లాగా మళ్ళీ ఏమైనా ఇలా జరుగుతుంది? అలాంటి క్వశ్చన్స్ ఏమో అడగాల్సిన అవసరం లేదు. మనం అంతా కూడా పక్కా డిజైన్ చేసి ఇచ్చేస్తాం. ఇది మీ జీవితము, దీని ప్రకారంగా మీరు కానీ కొద్దిగా శ్రమ తీసుకొని ఎదగలిగితే వస్తారు, వచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకోండి అంటాం. అయితే వీళ్ళ కుటుంబం ఎలా ఉంటుందో చెప్తాం. వాళ్ళ కుటుంబంలో మెడిసిన్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, పొలిటీషియన్ గా కానీ తండ్రి వృత్తి చేస్తున్న వాళ్ళు ఉంటారు, హెవీ మిషన్ దగ్గర పనిచేసే వాళ్ళు, ఆయిల్ పెట్రోల్ గ్యాస్ దగ్గర ఆర్కాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు, మెకానికల్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి వాళ్ళు, లాయర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, లెదర్ లో పనిచేసే వాళ్ళు, చెప్పుల షాప్ పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఇలాగ ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళు ఉంటారని చెప్తాం. తర్వాత వాళ్ళ యొక్క జాతకం చూసి ఈ అమ్మాయికి రెండవ వివాహంగా వచ్చే భర్త ఎవరై ఉంటారు, ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారని మళ్ళీ చూస్తాం. అప్పుడు 2వ భావానికి మళ్ళీ 6వ భావానికి సంబంధాన్ని చూస్తాం. 2వ భావాధిపతి సూర్యుడు ఎక్కడ పోయి కూర్చున్నారో చూస్తాం. సూర్యుడు ఉత్తరాభద్ర నక్షత్రంలో కూర్చోన్నారు. అలాగే 6వ భావాధిపతి అయినటువంటి గురువు ఎక్కడ ఉన్నారో చూస్తాం. ఆయన కృత్తిక నక్షత్రంలో కూర్చున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి వారికి ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధమైన వృత్తిలో ఉన్న వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ గా ఉన్నటువంటి వాళ్ళు, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ 4 డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు మీ ఇష్టమైన వారిని మీరు వివాహం చేసుకుని అంటాం. ఇది కాకుండా వేరే దానికి వెళ్ళొద్దని అంటాం. అది కరెక్ట్ గా మనం డిజైన్ చేసి ఇస్తాం. అప్పుడు వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఓకే, ఇప్పుడు రెండవ వివాహానికి వచ్చే భర్త తెలిసిపోయింది, క్లియర్ కట్ గా ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడు వివాహం చేసుకోవాలా, ఏ సందర్భంలో వివాహం చేసుకుంటే మీకు మంచి యోగవంతంగా ఉంటుందని అడగడం. అంతేగాని వీళ్ళు అడిగేది ఏమిటంటారు, ఎప్పుడు వివాహం అవుతుందండి అని అంటారు. ఎప్పుడు వివాహం అయితే జరగదు, అది అంత అబద్ధం. ఈ దశలో జరుగుతుంది, ఆ దశలో జరుగుతుంది, ఈ అంతరంలో జరుగుతుంది, ఈ సూక్ష్మంలో జరుగుతుంది అనేది అబద్ధం. నిజం ఏమిటంటే నేను చెప్పినటువంటి అమాయకతో కూడినటువంటి అబ్బాయి మీకు కనెక్ట్ అయిన వెంటనే మీరు ఏం చేయొచ్చండి, నేను చెప్పుంటాను, మీరు నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకునండి. ఈ సందర్భంలో ఈ సందర్భంలో మధ్యలో మంచి యోగం ఉంది, ఈ యోగ కాలంలో మీరు వివాహానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, సక్సెస్ అవుతారు అంటాం. అయిపోతుందండి, జరిగిపోతుందానండి అని అడగకూడదు. మీరు ప్రయత్నం చేస్తే జరుగుతుంది, ప్రయత్నం చేయకపోతే జరగదు. అంతే. మీరు చేసుకోకపోతే ఎవడు ఏం చేస్తాడు, జరగదు. పెళ్లి అయిన తర్వాత బిడ్డలు కనాలంటే వాళ్ళు పడగదికి పంపించాలి, సుఖవంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళకి బిడ్డలు పుడతారు. అంతేగాని ఈ ఉద్యోగం ఇంకో చోట, ఇతను ఇంకో ఉద్యోగం ఇంకో చోట చేసుకుంటా పెళ్లి అయినా కానీ కలవకుండా ఉన్నారు అనుకోండి, వాళ్ళకి బిడ్డలు ఎట్లా పుడతారు? వీళ్ళు వెంటనే జాతకం వచ్చిన వెంటనే పెళ్లి అయిందండి, బిడ్డలు ఎప్పుడు పుడతారండి అని అడుగుతారు. బిడ్డలు పుట్టేది లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఉన్నట్టు లోపం ఏమిటి, వీళ్ళు ఉన్నట్టు లోపం ఏమిటి, వాళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉంది,
ఇలాంటి సెక్షువల్ ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి ఉన్నటువంటి ఫిజికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ చెక్ చేసుకుని మనము పెళ్లికి వెళ్ళాలి. ఇవేమి లేకుండానే యోని పొందడము, రజ్జు పొందడము, ఇన్ని పాయింట్లు వచ్చేసాయి, అది చేసేయండి, టిక్ పెట్టి చేస్తున్నారు. ఇది చాలా ఘోరమైనటువంటి విధానము. అది ఎవరు ప్రవేశపెట్టారో కానీ మీరు దాన్ని ఆచరించిన వల్ల చాలా నష్టపోతున్నారని మాత్రం మేము అభిప్రాయపడుతుంటాం. సరే, ఇక్కడికి అయిన తర్వాత ఏ డేట్లో వివాహం చేసుకుంటే బాగుంటుందని మళ్ళీ చెప్తాం. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు చేసుకుంటారు 11వ తేదో, లేదా 25వ తేదో, లేదా 26వ తేదో, లేదా 14వ తేదో, 23వ తేదో, 17వ తేదో, లేదా ఇలాగా పనికి మాకు డేట్లో చేసుకుంటారు. మంచి ముహూర్తం అండి, పుష్కరాంశలో ఉందని, కానీ ఆ డేట్లో చేసుకుని ఫెయిల్ అయిపోయింటారు. మేము కొన్ని డేట్లు చెప్తాం. ఈ డేట్లో మీరు కానీ పెళ్ళికి వెళ్ళగలిగితే లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది అనేది మేము డిజైన్ చేసి ఇచ్చేస్తాం. ఇది నిజమైనటువంటి మనము వివాహ ప్రాప్తం. మొదటి వివాహానికైనా కానీ, రెండో వివాహానికైనా కానీ మళ్ళీ ఎలాంటి సమస్యలు రానియకుండా మనం ఇచ్చే విశ్లేషణ. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.